Justice. We want justice. We want justice. We want justice. Discuss. 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 1207 జీవో కాంట్రాక్ట్ ఎంత స్టేట్లను 1207 కాంట్రాక్ట్ ఎంత స్టేట్లను 1207 జీవో కాంట్రాక్ట్ ఎంత స్టేట్లను సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీర్పును 90 రోజులు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి కాంట్రాక్టులు ఎంత స్టేట్లను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 28/10/2025 తేదీన వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ప్రభుత్వం వారు 90 రోజులు అయినప్పటికీ కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోవడం వలన మేము ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్ఫూర్తి ప్రదాత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము రిప్రజెంటేషన్ చేసుకుంటూ ఆయన ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని ఆయన మనోవిప్పు కలిగించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అంబేద్కర్ గారికి 15వ తారీఖున డిస్కషన్ ఉంది కాబట్టి ఇందులో మా సమస్యను నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంబేద్కర్ ద్వారా మా సమస్యను మన అధికారుల వారికి తెలియజేస్తారని కోరుకుంటున్నాము. Discuss. 1207 జీవో కాంట్రాక్ట్ ఎంత స్టేట్లను 1207 కాంట్రాక్ట్ ఎంత స్టేట్లను 1207 జీవో కాంట్రాక్ట్ ఎంత స్టేట్లను సుప్రీంకోర్టు తీర్పును 90 రోజులు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి కాంట్రాక్టులు ఎంత స్టేట్లను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 28/10/2025 తేదీన వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ప్రభుత్వం వారు 90 రోజులు అయినప్పటికీ కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోవడం వలన మేము ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్ఫూర్తి ప్రదాత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము రిప్రజెంటేషన్ చేసుకుంటూ ఆయన ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని ఆయన మనోవిప్పు కలిగించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అంబేద్కర్ గారికి 15వ తారీఖున డిస్కషన్ ఉంది కాబట్టి ఇందులో మా సమస్యను నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంబేద్కర్ ద్వారా మా సమస్యను మన అధికారుల వారికి తెలియజేస్తారని కోరుకుంటున్నాము.